రోజులు మారినాయి. మాటలతోటి మోసం చేసే కాలం కాదు ఇది, తిరగబడే కాలం ఇది. నాకు ఈ వైసీపీ ప్రభుత్వం మీద కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, వారి మంత్రివర్గం మీద కానీ వ్యక్తిగతంగా నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు, కోపాలు లేవు. ఒక ఏసీబీ నడపాలంటే నువ్వు చాలా నిజాయితీపరుడు అయి ఉండాలి. 200 రూపాయలు లంచం తీసుకునే ఒక పోలీస్ కానిస్టేబుల్కి కానీ, ఒక అధికారికి కానీ, ఒక రెవెన్యూ వ్యవస్థలో పనిచేసే ఒక అధికారికి కానీ వాళ్ళ మీద నువ్వు అజమాయిషీ చేయాలంటే పాలించే ఎమ్మెల్యేలు, ఎంపీలు నిజాయితీగా ఉండాలి. వాళ్ళకి లేదని మీకు హక్కు లేదు. హై మోరల్ గ్రౌండ్లో కూర్చోలేని మీరు మిగతా వాళ్ళ మీద రెగ్యులేట్ చేస్తారంటే తిరగబడాలనిపిస్తుంది. నిజంగా విసిగిపోయి, వేసారిపోయి ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి ప్రయాణం అని చెప్పి జనసేనని పవన్ కళ్యాణ్ స్థాపించాడు. పవన్ కళ్యాణ్ అనే పదాన్ని నేను ఎందుకు వాడుతున్నానంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక్కడు కాదు. పవన్ కళ్యాణ్ గొంతెత్తితే అది పవన్ కళ్యాణ్ ఒక్కడి గొంతు కాదు. లక్షలాది మంది ఆడపడుచులు, మహిళలు, వారి గొంతు, ఉద్యోగం రాని యువత గొంతు, ఉద్యోగుల గొంతు, మత్స్యకారుల గొంతు, ఇలా ఒక్కరి గొంతు కాదు ఇది. దళితుల గొంతు ఇది, బీసీల గొంతు ఇది, నా ఒక్కడి గొంతు కాదు ఇది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు గొంతెత్తినా తన కోసం గొంతెత్తాడు. తనని పచ్చి బూతులు తిట్టినా, తనను తిమ్మినా భరిస్తాడు. చివరికి తన 2 చెప్పుల్ని ఎత్తుకెళ్ళిపోయినా భరిస్తాడు. రాజకీయాల్లో జవాబుదారీతనం కావాలి. మాట ఇచ్చేసాం, మీరు మర్చిపోయిన అంటే అలా కుదరదు. 2 అంశాలని మాట్లాడుకుందాం. నర్సపూరు సభని వేదికగా చేసుకొని ప్రాథమికంగా బీసీ సబ్ ప్లాన్ ఫండ్స్ గురించి, 2 మత్స్యకారుల సంబంధించింది, 3 కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడాం. ఇవి కాకుండా ఆడపడుచుల మానప్రాణ రక్షణకు సంబంధించి చట్టాలు, మద్యపాన నిషేధం, నవరత్నాలు, నొక్కిన బటన్లు, నొక్కని బటన్లు, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ముందు వీళ్ళు ఏం మాట ఇచ్చారు, ఏమి నిలబెట్టుకున్నారు, ఏమి నిలబెట్టుకోలేదు. 2 వీళ్ళ తప్పులేంటి.